ఈ వీడియోలో మీకు మీ ఇంటికి మీరే సొంతగా ఎటువంటి చెడు ప్రయోగాలు కానీ లేకపోతే మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమి కూడా తగలకుండా ఉండే విధంగా మీరు సొంతగా చేసుకుని ఒక రక్షణ తావీదిని మీరు సొంతగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది అయితే దీన్ని నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే, నాకు చాలామంది వాట్సాప్లో వచ్చే మెసేజ్లు మొత్తం ఏమి వస్తున్నాయి అంటే, మా ఇంటికి ఎవరు చెడు ప్రయోగం చేశారండి, మా మీద పలానాలు చేశారండి, మా చుట్టుపక్కల వాళ్ళు మా హింస పెడుతున్నారండి, మాకు ఏదైనా చేస్తారేమో అని భయంగా ఉంటుందండి, పలానాలు ఈ విధంగా చేశారండి, మా వ్యాపారం మీద డౌన్ అయిపోయిందండి, మేము తినలేకపోతున్నాం, ముట్టలేకపోతున్నాం. ఇటువంటివన్నీ అనేక రకాలైన మెసేజ్లు నాకు రోజు కొన్ని వందల్లో వస్తూ ఉంటాయి. అదేవిధంగా వాయిస్ రికార్డింగ్లు పెడుతుంటారు అన్నమాట, ఎక్కువే వస్తుంటాయి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీరు అట్లా సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలామంది వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నారు అన్నమాట. అంటే మా ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందండి, అటువంటి ఏం జరగకుండా మాకు ఏదైనా మంత్ర రూపంలో ఏదైనా ప్రయోగం చేయండి, మీకు ఎంత కావాలంటే ఇస్తామని వీళ్ళు వేలు డబ్బులు అనేది మోసపోయి పోతున్నారు. 30,000-40,000 చేసి మోసపోతున్నారు. అటువంటిది మీరు ఏం చేసుకోకుండా మీరు సొంతగా చేసుకునే ఈరోజు మీరు ఒక అంటే మీరు ఎట్లయినా అనుకోండి, ఒక చేతబడి నివారించే తావీదు అనుకోండి, లేకపోతే చెడు ప్రయోగాలు ఆపి ఒక యంత్రం అనుకోండి, ఏ విధంగా అనుకోనమాట. అటువంటి ఒక పవర్ఫుల్ గల ఒక ప్రయోగాన్ని ఈరోజు మేము తెలియజేస్తున్నమాట. మీరు సొంతగా పే చేసుకోవచ్చును. ఎవరి దగ్గరికి వెళ్ళి రూపాయి పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్య నాకు చాలామంది నేను వింటున్నమాట, నేను 30,000 ఇచ్చాను గురువు గారు, 40,000 ఇచ్చాను, నాకు ఎటువంటి ప్రయోజనం లేదని అంటున్నారు. ఇటువంటి ఏమీ చేయకుండా మన ఛానల్ ఎన్నో పెట్టుండ, కానీ మీరు కొంతమంది చేసుకుంటున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. అది ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో అనేది మీకు తెలియజేస్తున్నమాట. అయితే ఎవరైనా సరే ఇటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో అనేది చూడనమాట. ఎందుకంటే అందరికీ ఇటువంటి నచ్చవు కదా, ఈ రోజుల్లో ఇటువంటి మంత్ర ప్రయోగాలు ఏంటని అనుకుంటూ ఉంటారన్నమాట. అయితే నేను ఒకటే చెబుతాను, దేవుడు ఉన్నాడు అని అనుకున్న దెయ్యం కూడా ఉందని అనుకోవాలి తప్పదు. ఎందుకంటే వాటిల్లో మన కంటికి కనపడేది మనం చూడగలం అన్నమాట. మన కంటికి కనపడంది మనం చూడలేము, ఎందుకంటే అది కనపడకుండా చేసేది కాబట్టి ప్రయోగం అనేది మనకు తెలియదు అన్నమాట. కంటికి కనపడేది ఏంటంటే మనం చూస్తాం కాబట్టి జరిగిద్దే మనకు తెలుస్తుంది. అట్లానే ఈ ప్రకృతిలో మనకు తెలియకుండా ఎన్నో శక్తులు అనేవి తిరుగుతున్నాయి. అవి దైవ రూపంలో కావచ్చు, లేకపోతే గంధర్వ రూపంలో కావచ్చు, కన్యలుగా మునులుగా ఋషులుగా ఎవరైనా కావచ్చు. అయితే ఎటువంటి క్రమంలో మంత్ర విద్యలు అనేవి ఉండటం అనేది ఉంది. అటువంటి విద్యల ద్వారా కొంతమంది మంచి చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు చేసే వాళ్ళు ఉన్నారు అన్నమాట. అయితే ఒకవేళ ఏవైనా సరే మా ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది, మా ఇంటి మీద చేతబడి జరిగింది అనుకుంటున్నారు చూసావా, అటువంటి వాళ్ళ కోసం మాట ఇది. అయితే మీరు ఏం చేస్తారంటే, మీకు ఇటువంటివి ఇవి తావీదులు అంటారు అన్నమాట. చూడండి, ఇవి తావీదులు అంటారు. ఇవి వచ్చేసి పెద్దగా ఉండేది, ఇది ఒక రకంగా ఉండేది అన్నమాట. అంటే చాలా రకాలు ఉంటాయి, మాకు కావాల్సిన తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇటువంటి తావీదు అనేది మీరు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇంటికి అయితేనే కొద్దిగా పెద్దగా ఉండేది తెచ్చుకోండి. ఇది కొద్దిగా పెద్దగా ఉండేది పడింది ఇంటికి. ఒకవేళ మెడలో కనుక్కో ఇటువంటి చిన్న పిల్లలు అయితేనే ఇటువంటి తెచ్చుకోండి, చిన్నగా ఉండేది. ఒకవేళ ఒక నార్మల్గా ఉండేది అయితేనేమో మామూలుగా ఇసుకుంటుంది అన్నమాట. ఇవి కూడా వద్దు అనుకుంటే ఇది వచ్చేసి ఇటువంటి సింపుల్గా ఉంటాయి అన్నమాట, ఎవరికి కనపడకుండా ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. ఇటువంటి అనేవి మీరు తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఒక రాగి రేకు తీసుకోండి. రాగి రేకు అనేది ఈ విధంగా ఒకటి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ రాగి రేగి ఎట్లా తీసుకోవాలంటే, మనం ఈ విధంగా పెట్టి చూసుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో పెట్టాలి కాబట్టి మనం ఇది ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెడితే లోనికి వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఇది పెద్ద తావీదు కాబట్టి దీంట్లో సరిపోయింది, ఇది వచ్చేసి చిన్న తావీదు అన్నమాట. ఇది చిన్న తావీదు కాబట్టి దీంట్లో సరిపోదు, ఇది మళ్ళీ ఇది దీంట్లో సరిపోయింది అన్నమాట. అట్లా మనం దీంట్లో సరిపోయే విధంగా ఒక రాగి రేగి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మన ఛానల్లో చాలా ఉన్నాయి, మీకు రక్షణ మంత్రాలను ఇచ్చిందన్నమాట. అటువంటి మంత్రాలు చూడండి, మీరు చాలా ఉన్నాయి. అటువంటి రక్షణ మంత్రం ఏదైనా సరే మీరు తీసుకోండి. ఏదైనా సరే మీరు అమావాస్య రోజున కానీ, లేకపోతే పౌర్ణమి రోజున కానీ, గ్రహణ రోజున సమయంలో ఒక 108 సార్లు అది మంత్రం చదివినట్లయితే అది సిద్ధించింది అన్నమాట. సిద్ధించిందంటే ఆ శక్తి మీకు ప్రాప్తించినట్లన్నమాట. అట్లా ఇచ్చిన తర్వాత ఏం చేస్తారో దాన్ని మీరు ఇటువంటి రాగి రేఖ మీద మీరు రాసుకోవాలన్నమాట ఆ మంత్రాన్ని. అయితే ఈరోజు నేనేంటంటే మీకు చూపించడం కోసం రాసినమాట. ఇది వచ్చేసి నేను ఒక కాళికాదేవి యొక్క రక్షణ మంత్రం అన్నమాట. కాకపోతే ఏంటంటే, మనం ఒక మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఒక రాగి రేఖ మీద రాసేటప్పుడు దాని ప్రతిబింబం అనేది మనం కంపల్సరీ వేయవలసి ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ సోలం అనేది నేను ఈ విధంగా వేస్తున్నాను అన్నమాట. ఇది సోలం అన్నమాట. నేను సోలం అనేది వేసాను. సోలం వేసేసి ఇక్కడ వచ్చేసి నేను దీని మీద ఒక మంత్రం అనేది రాస్తాను అన్నమాట. ఈ విధంగా మంత్రం అనేది రాస్తాను అన్నమాట.
ఈ విధంగా చాలా ఉన్నాయి మా దాంట్లో. మీరు చక్కగా చూసుకొని దాంట్లో మీరు ఏమేమి కావాలనేది మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. అంటే ఇన్ని రక్షణ మంత్రాలు చాలా పెట్టేమాట, ఎటువంటి ప్రయోగాలు జరగకుండా ఇవన్నీ వాటిని మీరు చూసుకొని చక్కగా మీకు అనుకూలంగా ఉన్నది మీరు చేసుకోండి అన్నమాట. ఈ విధంగా మీరు కంపల్సరీ రాగిరేఖ మీదే గీసుకోవాల్సి ఉంటుంది. రాగిరేఖ అనేది ఆరాధ శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దీనికి మనం పూజలు అనేది చేయడం వల్ల విపరీతమైన శక్తి అనేది ఉంటుంది. ఎందుకు ఉండేది అంటే మీరు గుళ్ళో చూడండి, రాగిరేఖ మీద ప్రాణప్రతిష్ఠ సంబంధించిన ఒక బీజాక్షర మంత్రాలతో దాని ప్రాణప్రతిష్ఠ కోసి దేవుని విగ్రహం పెడతారు. ఎందుకంటే దీని నుండి ఆరాధ శక్తి అనేది ఆ విగ్రహంలోకి వచ్చింది అన్నమాట. రాగానే మనకి మనం దేన్నైతే మనం అంటే ఆ విగ్రహంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది, ఆ యొక్క దేవి దేవతకు సంబంధించిన బీజాక్షర మంత్రాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ రాగిరేఖని పెట్టి దాని మీద విగ్రహాలు పెడతారు అన్నమాట. పెట్టినప్పుడు ఆ విగ్రహానికి విపరీతమైన శక్తి అనేది వచ్చేసి ఆధార శక్తి. అప్పుడు మనం ఏదైతే వారి యొక్క దేవి దేవతల దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటాం, ఆ యొక్క బీజాక్షర మంత్రాల ద్వారా శక్తి అనేది మనకి ప్రాప్తించడం అనేది జరిగింది అన్నమాట. ఆ విధంగా ఉండిద్ది అన్నమాట. ఈ విధంగా మీరు మంత్రం అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మామూలుగా అయితే కొన్ని మంత్రాలు మామూలుగా ఉంటాయి కాబట్టి అవి ఈ విధంగా మామూలు ఫోల్డ్ చేసేసుకోవాలి. కాకపోతే ఏంటంటే నేను కాళికాదేవికి సంబంధించాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ దీని మీద ప్రతిబింబం రాసే కాబట్టి ఆమెకి బలి అనేది మనం ఇవ్వాలన్నమాట. ఎందుకంటే నేను రాసిన రక్షణ మంత్రానికి కాబట్టి, ఇది నేను రాసింది కాబట్టి రక్షణ మంత్రానికి దీనికి బలి అనేది ఇవ్వాలి. ముందుగా వచ్చేసి దీని మీద మనం కొద్దిగా కుంకుమ అనేది ఇస్తున్నాము. కుంకుమ అనేది వేస్తాం అన్నమాట. మనం ఈ విధంగా కుంకుమ అనేది వేసిన తర్వాత పసుపు అనేది కూడా దీని మీద నేను వేసామాట. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, అది కాళికాదేవికి సంబంధించింది కాబట్టి ఒక నిమ్మకాయ అనేది మనం కోసి ఆమెకి ఆహారం కింద ఇస్తామన్నమాట. రక్షణ మంత్రం కాబట్టి ఈ విధంగా ఒక నిమ్మకాయ నేను కోసి మీరు చేయాలన్నా లేదు చూపిస్తున్నమాట. ఈ విధంగా మీరు మనకు రక్షణ మంత్రాలు అనేవన్నీ మీరు మామూలుగా రాసేసి ఈ విధంగా పిండేసి నేను ఈ యొక్క మంత్రానికి శక్తిని అనేది ఇచ్చామాట. నేను ఈ యొక్క మంత్రాన్ని శక్తిని అనేది నేను ఇచ్చామాట. ఈ విధంగా ఇస్తే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఏం చేస్తానంటే దీన్ని ఫోల్డ్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఇప్పుడు నేను దీనికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసా. నేను మంత్రం రాశాను, పసుపు కుంకుమ వేసేసి నిమ్మకాయ కోసి బలి ఇచ్చేసి నేను ప్రాణ ప్రతిష్ఠ చేసేమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం, మనం సహజంగా అయితే ఇప్పుడు అన్నమాట మామూలుగా మీకు చూపించడం కోసం నేను ఇటు తీసుకున్న యంత్రం అనేది తీసుకొని దీన్ని మనం దీనిలో పెట్టుకోవాలన్నమాట. దీని వచ్చేసి మనం ఈ విధంగా దీనిలో మనకు అనుకూలంగా ఉండే విధంగా ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం 4 పక్కల మనకి కట్టుబడి చేసుకోవాలి కాబట్టి నవగ్రహాలను కూడా మనం కట్టుబడి చేయాలి కాబట్టి ఇప్పుడు మనకేం చేస్తారంటే నవగ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు అనేవి ఉంటాయి. మనం నవధాన్యాలు అనేవి మామూలు తెచ్చుకున్న కొట్టులో ఉంటాయి. మీకు కొట్టులోకి వెళ్తే నవధాన్యాలు అంటే ఇది ఈ విధంగా ఉండేది. మన నవధాన్యాలు అనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా వస్తాయి అన్నమాట. దీంట్లో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. వీటిలోంచి 9 రకాలైన బయట తీసుకోండి మీరు. నేను సపరేట్ నాకు అవసరం కాబట్టి ఒకటి పెట్టుకుంటాను, పక్కన పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే వాటిలోంచి 9 రకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కో గ్రహానికి సంబంధించిన ఒక్కో పదార్థం అనేది ఉండిద్ది. ఇప్పుడు ముందుగా వచ్చేసి నేనేం చేస్తానంటే ఒకటి ఈ విధంగా చేస్తానంటే ఒక్కో గ్రహానికి సంబంధించిన ఒక్కో పదార్థం అనేది దీంట్లో నేను పంపించడం అనేది జరిగింది అన్నమాట. ఈ విధంగా పంపించాను. తర్వాత వచ్చేసి ఇంకోటి పంపిస్తాను. ఈ విధంగా 9 రకాలు ఉంటాయి మన నవగ్రహాలు. ఒక మీద చూసుకోండి, మీకు వీడియో పెద్దదైతేనే మీకు ఫాస్ట్గా చూపిస్తామంట. ఒక్కో పదార్థం అనేది ఈ విధంగా గ్రహాలకు సంబంధించిన మొత్తాన్ని దీంట్లో మనం వేయాలన్నమాట. ఎందుకంటే మనం కట్టుబడి చేస్తున్నాం కాబట్టి మనం కంపల్సరీ అనేది మనం దీంట్లో పంపించుకోవాలన్నిటిని మనం ఈ విధంగా 9 గ్రహాలకు సంబంధించిన 9 పదార్థాలు ఉంటాయి అన్నమాట. ఇవి మనం వాళ్ళకి ఆహారపూర్వకంగా వచ్చేసి మనం కట్టుబడి అనేది చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నీ దాంట్లో పంపించేయటం అన్నమాట. తొమ్మిది పదార్థాలు దాంట్లోకి వేసేసి మనం చేసుకున్నట్లయితే మనకి ఇంకా చుట్టుపక్కల మనకి 4 దిక్కులు కట్టుబడి బంధన అనేది జరిగిపోయింది అన్నమాట. ఈ విధంగా చేసాం.
ఇది శనగ మాట. ఈ చిన్నవి తెచ్చుకోండి, ఎందుకంటే పెద్ద తెచ్చుకోకుండా చిన్నవి తెచ్చుకుని దీంట్లో అయితే నేను తెచ్చిన పెద్ద కాబట్టి దీని పట్ల సరే దీన్ని పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా మనం పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లోకి కొద్దిగా మనం పసుపు కుంకుమ అనేది తీసుకుంటాం. పసుపు కుంకుమ అనేది మనం దీన్ని నిండా వేసుకొని ఈ విధంగా పోసుకోవాలి. పసుపు కుంకుమ మీరు సొంతంగా చేసుకోవడం కోసం తెలియజేస్తున్నమాట. ఈ విధంగా వేసుకొని దీనికి ఇప్పుడు వచ్చేసి మనం ఈ బిరడ అనేది ఈ విధంగా పెట్టేసి వేసుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని గట్టిగా బిగించేసుకొని మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు కానీ మీ కుటుంబానికి ఎటువంటి ప్రయోగం అనేది జరగకుండా ఒక తావీదుని తయారు చేసుకున్నారు. ముందు ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే దీనికి వచ్చేసి దారం అనేది ఉండదన్నమాట. ఇటువంటి దారాన్ని మీరు లోన చక్కగా ఈ విధంగా పంపించుకోండి, తక్కువ ఎక్కించుకోండి. మనం చూపించడం కోసం అనేది నేను చిన్నది చూపించామాట. చూపించిన తర్వాత ఇక్కడ మీరు ఏ మంత్రం అయితే చదివారో ఆ యొక్క మంత్రం అనేది మీరు చదువుకుంటూ ఇక్కడ మీరు ఈ విధంగా ముడి వేసి దీని మీద ఒకసారి అని ఓదన్నమాట. ఊది మళ్ళీ ఇటు పక్క వచ్చేసి సేమ్ అదే ప్రొసీజర్. ఒక మంత్రం చదివేసి ఏది లోన ఏ మంత్రం అయితే రాశారో ఆ మంత్రం చదివేసి కట్టుబడి చేస్తున్నారు కాబట్టి మీరు ఆ మంత్రం చదివేసి దీని మీద ఊదాలన్నమాట. ఈ విధంగా 9 ముళ్ళు వేసుకోవాలి. 9 ముళ్ళు వేసి 9 సార్లు మంత్రం చదవాలి, 9 సార్లు ఊదాలన్నమాట. ఊదిన తర్వాత ఇది వచ్చేసి తయారైపోయింది. దీన్ని మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళిపోయి మన దేవి దేవతల దగ్గర పెట్టేసి దీనికి మంచిగా పూజ చేసి ధూపం అనేది బాగా చూపించేదాన్ని దీనికి మీరు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉందో ఆ ప్రాబ్లం మనకి ఎటువంటి ఇబ్బంది తగలకూడదని మీరు దీన్ని మీ మెడలో ధరించవచ్చు, మీ పర్సులో పెట్టుకోవచ్చు. అంటే మీకు అనుకూలంగా మీ దగ్గర ఉండే విధంగా, లేదనుకుంటే మీ కుడి చేతికి కట్టుకోవచ్చు, లేకపోతే మీ నడుముకు కట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకొని ఇట్టినట్లయితే మీ మీద ఎటువంటి చెడు ప్రయోగం జరగడం కానీ, లేకపోతే ఎటువంటి దుష్టశక్తి ప్రభావం కానీ, లేకపోతే ఎటువంటి చేతబడి ప్రయోగాలు ఏవి కూడా మీకు జరగకుండా ఉండడం జరిగిద్దండి. ఇది చక్కగా మీరు కానీ మీ కుటుంబం ఎవరైనా సరే మీ ఇంట్లో చక్కగా చేసుకోవచ్చును. అటువంటి మంత్రాలు మా కాళ్ళు లేవు కదండి. అంటే మంత్రాలు వచ్చేసి మామూలుగా నేను నా ఛానల్లో ఉంటే మీరు చూసుకొని పట్టుబడి మంత్రాలు అయినా ఉంటాయి అన్నమాట. వాటిలో ఏ మంత్రాలైనా ఉపయోగించుకోవచ్చును. ఒకవేళ మీరు ఎవరైనా సరే మా వల్ల కాదని మీరు చేయాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అనేది నేను వీడియోలో ఇస్తాను అనమాట. మీరు నాకు ఆ యొక్క వాట్సాప్ నెంబర్ని ఫీడ్ చేసుకొని మీరు నాకు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేస్తే ఫోన్ అనేది నేను ఎత్తను అనమాట. ఎందుకంటే నాకు రోజు కొన్ని 100 ఫోన్లు వస్తుంటే ఏ ఫోన్ ఎత్తను. నాకు మెసేజ్ రూపంలో పెట్టేసి నాకు గురువుగారు నాకు పలానా కావాలంటే నేను చెబుతాను అన్నమాట. ఆ విధంగా నాకు మెసేజ్ పెట్టినట్లయితే నేను ఏ విధంగా వీటిని తయారు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించడం అనేది జరిగింది అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే నేను చెప్పేది ఏమిటంటే నాకు ఉంది నా నెంబరు, నీ వీడియోలు ఇచ్చిన నెంబరు నాకు అది ఒకే ఒక నెంబర్ అండి. నా పేరు మీద కానీ ఎవరైనా సరే వాళ్ళ గురువు గారి శిష్యులైనో లేకపోతే గురువు గారి బంధువులైనో అని చెప్తే మీరు ఎవరు కూడా నమ్మవద్దు. డైరెక్ట్గా నేనే మాట్లాడతాను, కస్టమర్తో నేనే మాట్లాడతాను, నేనే డీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఎవరితో నాకు ఎటువంటి కస్టమర్లు కానీ గురువుల శిష్యులు ఎవరు లేరు అన్నమాట. కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే ఎవరు కూడా నా పేరు చెప్పి మీరు దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకుంటే మీరు ఎవరు కూడా మోసపోవద్దు. మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నాకు మెసేజ్ పెట్టేసేయండి. ఆ నెంబర్ మెసేజ్ పెడితే నాకు ఆడికి వచ్చింది కాబట్టి నేను మాట్లాడతాను, మీకు వాయిస్ రికార్డింగ్ పెడతామాట. ఆ విధంగా చేయండి. అంతేగాని మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి డబ్బులు అనేవి పోగొట్టుకోవద్దు. మీరు సొంతగా ఇంటికాడ కూర్చొని చక్కగా చేసుకోవచ్చు అన్నమాట ఇటువంటి ప్రయోగాలు. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉండి చిన్న రెమెడీస్ ఉండే అన్నీ కూడా నా ఛానల్లో పెడుతున్నాను. చక్కగా చేసుకుని ఒకవేళ చేసుకోలేని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తే చక్కగా నాకు మెసేజ్ పెడితే మీకు నేను చేసి కొరియర్ ద్వారా 2-3 రోజులు వచ్చే విధంగా పంపిస్తామాట. రోజుకి నేను కొన్ని 100 పంపిస్తూ ఉంటాను అన్నమాట. అందుకని నా ఛానల్ నేను వీడియోలు ఎందుకు పెట్టలేకపోతున్నానంటే ఇటువంటి ప్రాబ్లంలో నాకు వస్తామండి రోజు. అదేవిధంగా మీకు ఇంకా సరే ధన ఆకర్షణ యంత్రాలు కానీ, అదేవిధంగా సర్వజన వశీకరణ యంత్రాలు కానీ, భార్య భర్తల మధ్య స్త్రీ పురుష వశీకరణ యంత్రాలు కానీ అటువంటి ఏమైనా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో పంపిస్తామంట. అందరికి ఇది తయారు చేసి పంపిస్తాను. వాళ్ళు చక్కగా దాన్ని ధరించడం వల్ల కూడా ఒక మంచి ఫలితాలు వస్తాయని నాకు మెసేజ్లు పెడుతున్నారు. అది విన్న తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఒక 2 కుటుంబాలు కలపడం అనేది చాలా మంచితనం కాబట్టి వాళ్ళు పెట్టే మెసేజ్లు అన్నీ బాగా జరుగుతున్నాయి గారు మాకు అనేది చెబుతున్నారు. అట్లా అవ్వాలనుకుంటే మన దగ్గర అన్ని రకాల బ్రాస్లెట్ కూడా ఉంది. ఒకవేళ మీరు ధరించలేవండి అనుకుంటే క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ వాళ్ళు ఏం చేస్తారు, మన హిందూ ప్రకారం మనం ధరించలేరు కాబట్టి బ్రాస్లెట్ ఉంటాయి అన్నమాట. మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అని, పైరేట్ బ్రాస్లెట్ అని, అదేవిధంగా సులేమాన్ హ్యాకింగ్ బ్రాస్లెట్ అని, నరదిష్టి బ్రాస్లెట్ అని, లవ్కు సంబంధించిన బ్రాస్లెట్ అని, ఈ విధంగా గ్రీన్ ఎవెంజర్స్ చాలా రకాలు ఉన్నాయి బ్రాస్లెట్లు కూడా. వాటి కూడా సేమ్ వీటికి సంబంధించినవి అన్నమాట. అవి యూనివర్స్కి సంబంధించినవి కాబట్టి ఇవి ఉంటాయి అన్నమాట. ఇంక ఇవే లేదనుకుంటే ఇంకా ధన రాబడి కోసం అయితే కుబేర కార్డు అనేది ఉంది మన కాడ. ఒక ఏటీఎం కార్డు లాగా ఉండిద్ది, చక్కగా ఎంతే ఉండిద్ది. దాన్ని కూడా మీరు పర్సులో పెట్టుకున్నట్లయితే మీరు ధనం అనేది మీకు ఆకర్షింపబడేదని మీరు దేంట్లో సరే ఒక బిజినెస్ దేంట్లో సరే చక్కగా మీకు ధనం రావడం జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్ గల ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను. ఫోన్ మటుకు చేయవద్దు, మెసేజ్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే
ఫోన్లు అనేది చేయడం వల్ల నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. మెసేజ్ అనేది చూసుకుంటా కాబట్టి ఒక టైం కాబట్టి ఒక టైం మీకు సమాధానం చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే కావాలనుకుంటున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను, చక్కగా చూసుకోండి. మీరు సొంతగా చేసుకునే పని చేసుకుని లేదనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. అంతేగాని మీరు ఒక తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయి, ఏం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి నష్టపోతున్నారు, నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఇన్ని వేలు నష్టపోయి 30,000 నష్టపోయి 20,000 నష్టపోయి ఇవన్నీ ఎందుకంటే చక్కగా మీకు 1,000-2,000 రూపాయలు చక్కగా అంటే మీకు 100-200 రూపాయల్లోనే మీరు చక్కగా తయారు చేసుకొని మీకు మీరుగా అటువంటి సమస్యలన్నీ బయటపడవచ్చు అనమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఇటువంటి వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.